ప్రకాశం జిల్లా వైద్య రంగంలో మరో అరుదైన ఘటన. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో తొలిసారిగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అమర్ హాస్పిటల్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 76 సంవత్సరాల వృద్ధుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని అందించామని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ శస్త్రచికిత్స వివరాలను వెల్లడించిన వైద్యులు రోబోటిక్ టెక్నాలజీ ప్రయోజనాలను వివరించారు. ఒంగోలులోని అమర్ హాస్పిటల్లో రోబోటిక్ సాంకేతికతతో తొలి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెం మండలం బడేవారిపాలెంకి చెందిన 76 సంవత్సరాల మాలకొండయ్యకు ఈ అత్యాధునిక శస్త్రచికిత్స నిర్వహించినట్లు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రోబోటిక్ వ్యవస్థ సహాయంతో ఇంప్లాంట్ ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చడంతో మోకాలి సమతుల్యతను ఖచ్చితంగా సాధించడం వల్ల రోగి వేగంగా కోలుకున్నారని వివరించారు. శస్త్రచికిత్స అనంతరం అవసరమైన ఫిజియోథెరపీ సేవలు అందించడంతో ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తీవ్ర మోకాల నొప్పితో బాధపడుతున్నారని అమర్ హాస్పిటల్లో రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఇప్పుడు నొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం లభించి కొత్త జీవితాన్ని పొందినట్లు రోగి మాలకొండయ్య ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి జనరల్ మేనేజర్ వినిల్ కుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలకు మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను స్థానికంగానే అందించేందుకు అమర్ హాస్పిటల్ కట్టుబడి ఉందని తెలిపారు. మా దగ్గరికి రావు సార్. ఒంగోలులో ఒక 3 months బ్యాక్ అమర్ హాస్పిటల్స్ అనేది స్టార్ట్ చేశాము. తక్కువ ఖర్చుతో రాజధాని నగరంలో ఇచ్చేటువంటి సదుపాయాలన్నీ కూడా మన ప్రకాశం డిస్టిక్లో కూడా ఇవ్వగలిగే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ స్థాపించాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో అనే టెక్నాలజీ, మిస్సో రోబో అది టెక్నాలజీని ఒంగోలుకు తీసుకొని వచ్చాము. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇంతవరకు ఒంగోలులో ఎక్కడా లేదు. ప్రకాశం డిస్టిక్లో కానీ మార్కాపురం డిస్టిక్లో కానీ లేదు. ఒక్క విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, చెన్నైలోనే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు అది మనం ఒంగోలు కూడా తీసుకొని వచ్చాము. దాని ద్వారా సక్సెస్ఫుల్గా సర్జరీ చేయగలిగాము. ఒక 1 month బ్యాక్ పేషెంటు అందరూ హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్గా ఒక రోబోతో సర్జరీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనికి ఒంగోలు నుంచి చాలామంది వేరే ఊర్లకు వెళ్ళేసి హైదరాబాదు, చెన్నై, విజయవాడ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్వీసెస్ మనకు ఒంగోలులోనే అవైలబిలిటీ ఉంది. మంచి టెక్నాలజీ కాబట్టి అది చాలా తక్కువ ఖర్చుతో మేము ఒంగోలులో చేయగలిగాము. కొలేటివారి మండలం బడేవారిపాలెం నుంచి మాలకొండయ్య గారు పేషెంట్ వచ్చారు. 2 కాళ్ళు బాగా నొప్పితో నడవలేని పరిస్థితుల్లో బాగా కాళ్ళు వంగిపోయి వచ్చినారు. 2 కాళ్ళకు కూడా ఒక 1 week గ్యాప్తో 2 కాళ్ళు సర్జరీ చేశాము. చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా రికవర్ అయ్యారు, నడుస్తూ వచ్చారు. ఇప్పుడు మీడియా మన ముందు కూడా ఉన్నారు. తను సెల్ఫ్ డాక్టర్ హరిత, ఇక్కడ అనస్థీషియా కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను అమర్ హాస్పిటల్లో. మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్ కన్వెన్షనల్ మెథడ్ కంటే రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా, ఇంట్రా ఆపరేటివ్గా పెయిన్ కిల్లర్స్ అనేవి తగ్గుతాయి. బెటర్ ఎర్లీ రికవరీ ఉంటుంది, ఎర్లీ మొబిలైజేషన్ ఉంటుంది. అది కాకపోతే మత్తు ఇచ్చేటప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్ కొంచెం
ఎక్కువసేపు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎక్కువసేపు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మెయిన్గా పేషెంట్ కదలకూడదు ఇంట్రాఆపరేటివ్లో, అది మెయిన్గా చూసుకునేది. అదర్వైజ్ పోస్ట్ ఆపరేటివ్గా కానీ తర్వాత కాంప్లికేషన్స్ కానీ కన్వెన్షనల్ మెథడ్ కంటే ఇందులో కొంచెం తక్కువ ఉంటాయి. దిస్ డాక్టర్ శ్రీకాంత్ గణేష్, ఫిజియోథెరపిస్ట్, అమర్ హాస్పిటల్స్. యాక్చువల్గా ప్రకాశం డిస్టిక్ మొత్తానికి ఇదొక సక్సెస్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ప్రకాశం డిస్టిక్లో రోబోటిక్ టీకేఆర్ అనేది మనకి ఇక్కడ జరగటం నేను చూస్తున్నాను. ప్రీవియస్గా నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా చాలా వరకు ఫ్యూ హాస్పిటల్సే ఈ రోబోటిక్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు, ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అనుకునేవాడు అనమాట, ఒంగోలులో ఇలాంటి రోబోటిక్ కనుక జరుగుంటే బాగుండేది, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటే బాగుండేవి అనుకుంటాను. థ్యాంక్ టు మిస్టర్ డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు. ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేశారు మన ఈ ఒంగోలులో రోబోటిక్ అనేది. యూజువల్గా పేషెంట్స్ అందరూ చెన్నైకి, హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు ఈ రోబోటిక్ సర్జరీ చేసుకోవడానికి మాత్రమే. కాకపోతే అక్కడికి వెళ్ళి ఆ 3 days సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్స్ కానీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటున్నప్పుడు వాళ్ళని ఎవరు కన్సల్ట్ అవ్వాలో అర్థం కాదు. సో ఇక్కడ మనకి అందుబాటులో చాలా వరకు ఒంగోలులోనే స్టార్ట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిజియోథెరపీ అనేది హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మోకాళ్ళ ఆపరేషన్లో. రోబోటిక్లో మనం మెయిన్గా చూసుకుంటే పెయిన్ ఫ్రీ. పేషెంట్స్ అనేవాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు అనమాట. మోకాళ్ళ నొప్పులతో అమ్మో ఏదో ఆపరేషన్ చేయించుకుంటున్నాము, ఎట్లా ఉండాలి, చేయించుకున్న తర్వాత నొప్పి ఎక్కువ ఉంటుందని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ రోబోటిక్లో పెయిన్ అనేది 0 ఉంటుంది. చాలా ఫస్ట్ డేనే మనం లేపి నడిపించేసేస్తాము, 3వ రోజు స్టెప్స్ ఎక్కిచ్చేసేస్తాము. 15-20 డేస్లో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు యాక్టివ్గా చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ మాల్కొండయ్య గారు చేయించుకున్నారు, ఆయన 2 కాళ్ళు చేయించుకున్నారు. చాలా అద్భుతంగా జరిగింది ఆపరేషన్ అయితే. అమర్నాథ్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. చాలా హ్యాపీగా వాక్ చేసుకుంటూ కుట్లిప్పు తీసే సమయానికి ఆయన హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసారు. దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి వాళ్ళకున్న మోకాళ్ళ నొప్పుల సమస్యలు మా దగ్గరికి వచ్చి అమర్ హాస్పిటల్కి వచ్చి అప్రోచ్ అయ్యి కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చాలా బాగా మాట్లాడతారు, మీ డౌట్స్ ఎంతున్నా కానీ ఎన్నున్నా కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడెక్కడికో వెళ్ళకుండా ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా మన ఎఫర్టబిలిటీ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని గ్రాప్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. 15 daysలో రికవరీ అయిపోయారు. అది ఫిజియోథెరపీ అనేది మనకి day 1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుందండి. 15 daysలో మ్యాక్సిమం వాళ్ళు లేచి నడుస్తూ ఉంటారు అనమాట. అది ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేషెంట్ని చూస్తాం అనమాట, వాళ్ళు డైలీ లివింగ్లోకి వెళ్తున్నారా లేదా, యాక్టివ్గా చేసుకుంటున్నారా లేదా అని చూస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక డైలీ లివింగ్లోకి వెళ్తే, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగితే నో ఫిజియో, హ్యాపీగా వాళ్ళకు కొన్ని బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తాము, వాళ్ళు అవి చేసుకుంటూ ఉండొచ్చు. నా పేరు వినీల్ కుమార్, నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ వరల్డ్ స్థాయి రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జరీ జరగడం మా సంస్థకి చాలా గర్వకారణం. ప్రస్తుతం మా సంస్థలో ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జరీ విభాగాలు పనిచేస్తున్నాయి. త్వరలో కార్డియాలజీ, నెఫ్రాలజీ వైద్య సేవలు కూడా విస్తరించడానికి ప్లాన్ చేస్తున్నాం. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, నాణ్యమైన వైద్య సేవలు, 24/7 ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సంస్థ తరఫున కోరుతున్నాం. మాలకొండయ్య కందుకూరు దాదాపు 5 సంవత్సరాల నుంచి బలంగా ఉండే నొప్పులు మా వాళ్ళు హైదరాబాద్లో చేర్చుకోమంటున్నారు. ఆడకు పోయేదని నాకు ఇష్టం దాకా ఆడికి వచ్చాను. బ్రహ్మాండంగా చర్చ డాక్టర్తో సిబ్బంది బాగా చూసుకున్నారు. ఫిజియోథెరపీ కూడా 7 ఆర్డర్ చేసిన తర్వాత ఆడ 7 రోజులు చేసుకున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఉదాబాబా 1 కిలోమీటర్ నడిచిపోతుంది. డాక్టర్గా కంపౌండర్గా అందరూ కూడా బాగా చూసుకున్నారు. చేయకముందు పెద్ద ఇబ్బందిగా ఉండింది. హాస్పిటల్కి నడిచి రావాలంటేనే ఇబ్బందిగా ఉండింది. కానీ చేసినాక అది దిగిపోయినా నడిచిపోయినా నేను 4.5 లక్షలు మొత్తం.
మాతోనే సంబంధం లేదు. ఏకే రాగదు ఇక ఏదైనా అర్జీ పెట్టుకుంటే ఓ శుద్ధిగా రావా ఇక మనం పడ్డంగా తర్వాత ఇప్పటికేం లేదు, ఆ రిపోర్ట్ లేదు. రిపోర్ట్ ఎత్తకపోయి ఇచ్చేస్తారు, ఇక్కడ తీసుకుపోతారు. మన కార్డులు ఏం లేవు, మొత్తం నాగునంతా అయిపోయింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.